ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు సుబ్బారెడ్డి. వచ్చే నెలలో వైఎస్ఆర్సీపీ నేతలంతా పెద్ద సంఖ్యలో మచిలీపట్నం పోర్టును సందర్శించనున్నట్లుగా తెలిపారు. పోర్టు నిర్మాణ పనులను పరిశీలించి అక్కడే బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లుగా చెప్పారు వైవి సుబ్బారెడ్డి. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా డీజిల్, కిరోసిన్, పెట్రోలు కొరత ఉన్న పరిస్థితి ఈరోజు దేశంలో ఎక్కడా లేదు. ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ పాలనలో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్కి ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలియజేసడానికి కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకులు, కూడలలో కానీ ఎక్కడొక నిరసన చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టాలని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఆ కార్యక్రమం కూడా చేపట్టబడుతున్నాం. 7,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 3 పోర్ట్లు, 6 ఫిషింగ్ హార్బర్లు కూడా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. వాటన్నింటినీ కూడా ఆపేసి అవి ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనులు ఆపేసే కార్యక్రమం చేశారు. దీనిపై తీవ్రంగా ప్రతిఘటించాలని కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. మే ఫస్ట్ వీక్లో 5వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మచిలీపట్నం పోర్టు ఇన్స్పెక్షన్ కార్యక్రమం వచ్చి అక్కడే ఒక బహిరంగ సభ కూడా నిర్వహించి రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, ఈ పోర్టుల నిర్మాణము, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణము, దానిపై పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.